హలో ఎవ్రీవన్. ఇవాళ మనము ఐపీఎల్ టోర్నమెంట్ ఫార్మాట్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ 2008లో స్టార్ట్ అయినప్పుడు ఫార్మాట్ ఎట్లుండే అంటే 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తుండే. రౌండ్ రాబిన్ పద్ధతిగా ఒక్కొక్క టీము మిగతా 7 టీంలతోనే ఆడితే 2 మ్యాచెస్ ఆడాలి. ఒకటి హోమ్ గ్రౌండ్లో, ఒకటి వాళ్ళ గ్రౌండ్లో. అయితే అట్లా ఆడితే టోటల్ రౌండ్ మన ఈ లీగ్ దశలో 14 మ్యాచెస్ అవుతుండే. అదే పద్ధతి కంటిన్యూ అవుతుంది. అండ్ మధ్యలో 2015లో 2 టీమ్స్ని బ్యాన్ చేసినుండే, చెన్నై అండ్ ఆర్ఆర్. ఈ 2 టీమ్స్ని బ్యాన్ చేసినప్పుడు మళ్ళీ వాటి ప్లేస్లో పూణే అండ్ రాజ్కోట్ ఇవి యాడ్ చేశారు. సేమ్ ప్లేయర్స్ ఆడి ఉంటారు. మళ్ళీ అందులోనే 8 టీమ్సే ఉండే కండక్ట్ చేసినాయి. అండ్ రౌండ్ రాబిన్ ఈ లీగ్ దశలో 14 మ్యాచెసే ఉంటుండే. వేరాజ్ 2022 నుంచి 2 కొత్త టీంలు ఆడాయి. ఇది గుజరాత్ అండ్ లక్నో. ఇప్పుడు టోటల్ 10 టీమ్స్ అయినాయి. 10 టీమ్స్ ఒకవేళ ఆ పాత పద్ధతిలోనే ఆడితే ఆపోజిట్ టీమ్ అంటే 9 టీమ్స్ అవుతాయి ఆపోజిట్. అప్పుడు 9 2 18 మ్యాచెస్ కావాలి. బట్ స్టిల్ 14 మ్యాచెసే ఆడుతున్నారు లీగ్ దశలో, ప్లే ఆఫ్స్కి పోయే ముందు అంటున్నారు. ఆ 14 ఎట్లా ఆడతారు? 18 కావాలి కదా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నా, చూడండి. యాక్చువల్లీ ఐపీఎల్ ఈ 10 టీంలను 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. గ్రూప్ ఏలో చెన్నై, కోల్కతా, రాజస్థాన్, బెంగళూరు, పంజాబ్ ఉన్నాయి. గ్రూప్ బిలో ముంబై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. నేను ఇదే ఫార్మాట్లో ఎందుకు రాసిన, ఇదే పద్ధతికి ఎందుకు రాసిన అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు టోర్నమెంట్ అర్థమవుతుంది. యాక్చువల్లీ ఒక్కొక్క గ్రూప్లో ఆ గ్రూప్ మెంబర్స్ మిగతా అంటే ఇప్పుడు చెన్నైని తీసుకోండి, గ్రూప్ ఏలో చెన్నైని తీసుకుంటే కేకేఆర్, ఆర్ఆర్, ఆర్సీబీ, పంజాబ్తోని 2 మ్యాచ్లు ఆడాలి వీళ్ళు లీగ్ దశలో. అంటే 2 మ్యాచ్లు ఆడితే ఇక్కడ 8 మ్యాచెస్ అయినాయి. అండ్ ఇక్కడ ఆపోజిట్ బి గ్రూప్లో ఒక్క టీంతో మాత్రం 2 మ్యాచ్లు ఆడాలి. మిగతా 4 టీంలతోని ఒక్కొక్క మ్యాచ్ ఆడాలి. అప్పుడు 14 మ్యాచెస్ అవుతాయి. అయితే ఇప్పుడు సిఎస్కే ఎవరితో 2 మ్యాచ్లు ఆడాలి గ్రూప్ బిలో అంటే ఆపోజిట్ ఉన్న టీం ముంబైతోని 2 మ్యాచెస్ ఆడాలి. మిగతా హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, లక్నోతోని చెన్నై ఒక్కొక్క మ్యాచే ఆడుతుంది. అండ్ ఇట్లనే సేమ్ ఇప్పుడు కేకేఆర్ ఉంది, అది హైదరాబాద్తో 2 సార్లు ఆడుతుంది. ముంబై, గుజరాత్, ఢిల్లీ, లక్నోతో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. అట్లా 14 మ్యాచెసే అవుతాయి అన్నమాట. అండ్ ఈ ఫార్మాట్ చేంజ్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి నెక్స్ట్ ఇయర్ చేంజ్ కావచ్చు అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.